హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతి. ఒక్క అనారోగ్యం, ఒక్క హాస్పిటల్ అడ్మిషన్ మీ సంవత్సరాల పొదుపును ఖాళీ చేయగలదని మీకు తెలుసా? 2026లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్న ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆప్షన్ కాదు, అవసరం. ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ప్రతి కుటుంబానికి తప్పనిసరి అయ్యిందో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పెరుగుతున్న వైద్య ఖర్చులు. ఇప్పటి రోజుల్లో సాధారణ జ్వరం నుంచి పెద్ద సర్జరీ వరకు వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయితే వేల రూపాయలు కాదు, లక్షల రూపాయల బిల్లు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మీకు ఆర్థిక రక్షణగా నిలుస్తుంది. నెక్స్ట్ వన్, ఎమర్జెన్సీలు చెప్పి రావు. ప్రమాదం, గుండెపోటు, డెంగ్యూ, వైరల్ ఫీవర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు. అలాంటి సమయంలో చికిత్స గురించి ఆలోచించాలి, కానీ డబ్బు గురించి కాదు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం. నెక్స్ట్ వన్, మీ సేవింగ్స్ను కాపాడుతుంది. మీరు సంవత్సరాల పాటు కష్టపడి కూడబెట్టిన డబ్బు ఒక హాస్పిటల్ బిల్లుతో ఖాళీ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. మీ పిల్లల చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి మరియు కుటుంబ అవసరాలు దెబ్బతినకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్, క్యాష్లెస్ ట్రీట్మెంట్. చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్లో ముందుగా పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఎమర్జెన్సీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, కుటుంబానికి పూర్తి రక్షణ. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ ద్వారా భార్య, భర్త, పిల్లలు ఒకే పాలసీలో కవర్ అవుతారు. ఒక కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ వన్, మెడికల్ ఇన్ఫ్లేషన్. ప్రతి సంవత్సరం వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. ఈరోజు ₹1,00,000 చికిత్స ఖర్చు ఉంటే భవిష్యత్తులో అది మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు, మీ కుటుంబ భవిష్యత్తు రక్షణ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.